రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన ప్రేమ కలిగినటువంటి తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైన ఘననామమునకు నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యమైన కార్యాలను, అద్భుతమైన కార్యాలను జరిగించేవాడా, సూచక క్రియలను చేయగలిగిన వాడా, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన వాడా, మీకు స్తోత్రాలు. జీవాధిపతి యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ఘనమైన కార్యములన్నిటిని బట్టి, ఉపకారములన్నిటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మంచి దేవుడా, చాలినవాడా, మా ప్రార్థనలను ఆలకించువాడా, యేసయ్యా, కనికరపూర్ణుడవైన ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృప చూపించండి. మా ప్రార్థనలు ఆలకించి మా మనవులను అంగీకరించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయములో కన్నా గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని దీవించి ఆశీర్వదించండి, కృపచేత నింపండి. వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతను, ప్రతి అక్కరను తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా రవికుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని బలపరుచుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృపగలిగినటువంటి దైవమా, దయగలిగినటువంటి దేవుడా, మీకు స్తోత్రాలు నాయన. అదే విధముగా ఆదిలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని బలపరచుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, తరుణ్లో మార్పు రావాలని కోరుతున్నాం నాయన. హేమంత్ యొక్క వివాహము జరుగునట్లుగా కృప చూపించుమని, కుటుంబములో ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించుమని, ఆర్థికపరమైన సమస్యలను తీసివేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృపాభరితుడవైన యేసయ్యా, దయగలిగినటువంటి తండ్రి, రామ్శెట్టి ఇన్నయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించుమని, ఆశీర్వదించుమని, బలపరుచుమని కోరుతున్నాను. దీవెనకరముగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా. విఎస్ మురళీధర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, వారి వ్యాపారాన్ని దీవించండి, వారి జీవితాలలో ఘనమైన మీ కార్యాలను జరిగించండి, ఉన్నతమైన మేలు చేత నింపమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అదే విధముగా పుష్ప గారికి మంచి ఆరోగ్యము దయచేయి. సమస్త విధములైన బలహీనతల నుండి, సమస్త విధములైన బడలికల నుండి క్రీస్తు యేసు శక్తి కలిగిన నామములో విడుదల కలుగచేసి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే విధముగా సహోదరులు నరసింహ గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని దీవించి ఆశీర్వదించండి, వారికి మంచి ఆరోగ్యమును దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి ఉన్నటువంటి సమస్త బలహీనతల నుండి, సమస్త బడలికల నుండి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగునుగాక. అదే విధముగా విజయలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి దేవా. ప్రభువా, వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనత నుండి, బడలిక నుండి విడుదల కలుగచేయండి. కుటుంబీకులందరికీ మంచి ఆరోగ్యము దయచేయండి. సమస్త బంధకాలన్నీ కూడా
సమస్త అవరోధాలన్నీ కూడా క్రీస్తు యేసు నామములో తొలగిపోవునుగాక. సందీప్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మంచి భవిష్యత్తులో కుమారుడు స్థిరపరచబడుటకు ఆశీర్వదించుమని మేము కోరుతున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అప్పుల సమస్య, కొండపర్తి రాజకుమార్ గారి యొక్క అప్పుల సమస్య నుండి విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. జీవము కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, దీవెనకరమైన జీవితాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా తండ్రి మీకు స్తోత్రాలు నాయన. రాధగారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి సమస్యలన్నిటి నుండి, ఇబ్బందులన్నిటి నుండి విడుదల కలుగు చేయండి. ప్రతి దుష్ట తలంపుల నుండి, ప్రతి విధమైన దుష్టుని కార్యముల నుండి విడుదల దయచేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కనికరించండి ప్రభువా, కృప చూపించండి అయ్యా. మీకు స్తోత్రాలు. వారికి ఉన్న సమస్యలన్నిటి నుంచి విడుదల కలుగునుగాక ప్రభువా. తండ్రి మీకు స్తోత్రాలు. ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుండి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగునుగాక. అదేవిధముగా జశ్వంత్ రాజు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. చాలా బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభువా. వారిని కనికరించండి, వారి పట్ల మీ కృప చూపించండి, వారి ఎడల మీ సహాయము దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. సుష్మిత యొక్క మారు మనసు కొరకై, మార్పు కొరకై ప్రార్థన చేస్తున్నానయ్యా. మార్పులోనికి నడిపించండి, మారు మనసులోనికి తీసుకొని రండి ప్రభువా. షేక్ మదీనా బేబీ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, కుటుంబీకులందరికీ మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. బిడ్డల చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ మీరు తోడై ఉండండి. మంచి భవిష్యత్తులో వారు స్థిరపరచబడుటకు సహాయము దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా కోటేశ్వరరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని బలపరచండి ప్రియ ప్రభువా. గొప్ప కార్యాలను వారి పట్ల మీరు జరిగిస్తూ రమ్మని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు ప్రభువా. శ్రీనివాసరావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుటుంబాన్ని దీవించండి అయ్యా, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని బలపరచండి. ఎలాంటి ఇబ్బందులతో ఉన్నారో ప్రభువా, ఇబ్బందుల నుంచి విడుదల కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. సునీత సాగర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దయచేసి కనికరించండి. కంపెనీ అకౌంట్ లాక్ అయి ఉంటుండగా తండ్రి ఓపెన్ అవునట్లుగా సహాయము దయచేయండి. శాలరీ అందరికీ ఇచ్చినట్లుగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ఆ లాక్ ఓపెన్ అవునుగాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. శుభగారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కృప చూపించండి, సహాయము దయచేయండి. సుబ్బన్న గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల కలుగ చేయండి ప్రభువా. ప్రతి బంధకాల నుండి యేసయ్య నామములో విడుదల కలుగునుగాక. మమత కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగునుగాక. గొప్ప కార్యాలు జరిగించి గొప్ప నామానికి మహిమను తెచ్చుకోమని ఇప్పటి వరకు చేయబడిన ప్రతి ప్రార్థనను మీరు ఆలకించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.